ప్రభుత్వానికి కోట్ల వర్షం కురిపించే కార్యాలయాలవి కానీ సొంత భవనాలు లేవు. సర్కారు ఖజానాకు అదే మెయిన్ పిల్లర్, కానీ దానికే ఏ స్తంభమూ లేదు. గవర్నమెంట్లకు ఆ శాఖే పెద్ద దిక్కు, దానికే ఏ దిక్కు లేదు. పైసలిచ్చే డిపార్ట్మెంట్ ఆఫీస్ నిరుపేదదై నిలబడింది. కడప జిల్లాలో దీనంగా ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులపై స్పెషల్ ఫోకస్. కాలంతో పాటు టెక్నాలజీ మారుతుంది. ప్రభుత్వ బడ్జెట్ ఏటికేడు పెరుగుతుంది. కానీ సర్కార్ కార్యాలయాల స్థితిగతులు మాత్రం ఇంకా మారలేదు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే ఆఫీసులు పాడుబడ్డ భవనాల్లో అద్దె కొంపల్లో నడుస్తున్నాయి. ప్రతి శాఖకు సొంత భవనాలుంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు మాత్రం ఇంకా ఎందుకు సొంత ఆఫీసులు లేవో అంతు చిక్కని విషయం. ఇంకా దారుణం ఏంటంటే కొన్ని బ్రిటిష్ కాలం నాటి భవనాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో 18 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వాటిలో కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు, సిద్ధవటం, ప్రొద్దుటూరు ఆఫీసులు ఇంకా స్వాతంత్ర్యానికి పూర్వం ఏ భవనంలో ఉన్నాయో అదే భవనాలలోనే కొనసాగుతున్నాయి. మిగిలిన 13 కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అంటే ఒక్కటి కూడా పక్కాగా లేదు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, డీఈసీ కార్యాలయం, మార్కెట్ వాల్యుయేషన్ ఆఫీస్ ఇలా అన్ని మెయిన్ ఆఫీసులన్నీ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలోని 18 ఎస్ఆర్ఓల నుంచి ఏడాదికి దాదాపు 800 నుంచి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ స్థాయిలో ఇన్కమ్ వచ్చినా కక్షిదారులకు కూర్చోవడానికి కుర్చీలు లేవు. టాయిలెట్స్ మాటే వినపడదు. వానొస్తే తలదాచుకోవడానికి తావులేదు. బిల్డింగ్ చూస్తే బూత్ బంగ్లా మాదిరిగా ఉంది. ఇంత రెవెన్యూ వస్తున్నా కనీస వసతులు లేకపోవడం అన్యాయమంటున్నారు జనం. ఎన్నిసార్లు ఆఫీసర్లకు చెప్పినా తీరు మారలేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే వర్షం తలదాచుకోవడానికి ఏం లేదు, వాటర్ వసతి లేదు, లేడీస్ గంటలు కూర్చోవాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి, బాత్రూమ్ వసతి లేదు, ఎవరికి లేదు. అంత సొంత బిల్డింగ్ చూసే ఎలా బూత్ బంగ్లా మాదిరి ఉండాలి. ఇంత రెవెన్యూ డబ్బులు వస్తున్నాయి కూడా వీళ్ళకి ఏం పట్టించుకోకుండా ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. కడప సిటీలో ఎంత మీరు చూడండి, బయట సైకిల్ బండ్లు చూడండి ఎంతమంది వస్తారో, ఎంత డబ్బులు వస్తున్నాయి ఈ ఆఫీస్కి, అయినా కూడా మనకు వసతి లేదు సరిగా. నిజమే, ఈయన చెప్పిన వర్స్ట్ అనే మాట చాలా చిన్నది. జిల్లాల్లోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే దుస్థితి నెలకొని ఉంది. మహిళలు, చిన్నపిల్లలతో వచ్చేవాళ్లు, దివ్యాంగులు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. ఎన్ని గంటలైనా చెట్ల కిందే పడికాపులు. ఎండకెండుతున్నారు, వానకు తడుస్తున్నారు. లోపలికెళ్లే పరిస్థితి లేదు. కొన్ని ఆఫీసుల్లో కరెంటు పోతే అంతే సంగతి. వచ్చిన వాళ్ళంతా ఎండలో కూర్చొని చెట్ల కింద కూర్చొని పోవాల్సిందే. పార్కింగ్ ప్లేస్ లేదు. అసలు ఈ బిల్డింగే పనికిరాని బిల్డింగ్. ఇక్కడ పెట్టి అందరూ లక్షల వ్యాపారాలు జరుగుతున్నా కానీ వీళ్ళందరూ ఎండలో కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎండలో కూర్చున్నాం. మనం కానీ చెట్టు కింద కూర్చొని ఉన్నాము, కానీ మనకు ఎలాంటి వసతి లేదు. మొదటి నుంచి ఇవే బాధలు. ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు. పార్కింగ్ లేదు. బండ్లు రోడ్డు మీద పెట్టి రావాలి. వెళ్లేసరికి అది ఉంటే అదృష్టం, లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టాలి. పారిశుద్ధ్యం, పరిశుభ్రత అనే మాటలు ఇక్కడ మచ్చుకైనా కనపడవు. కార్యాలయ ఆవరణలో చెత్త పేరుకుపోయింది. వృద్ధులు, వికలాంగుల కోసం ర్యాంపులు లేవు. మామూలు చైరే ఉండదు. ఇక వీల్ చైర్ ఎక్కడిది? తరచూ కరెంటు పోతూ ఉంటుంది. జనరేటర్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. కార్యాలయాల సిబ్బంది కొరత ఉంది. ఉన్న స్టాఫ్కి సరైన శిక్షణ లేదు. దాంతో పనులు ఆలస్యమవుతున్నాయి. కంప్యూటర్లు, ప్రింటర్లు సతాయిస్తూ ఉంటాయి. సర్వర్ మొరాయిస్తూ ఉంటుంది. నెట్వర్క్ కనెక్టివిటీ సమస్యలు తరచూ ఎదురవుతూ ఉంటాయి. ఎండాకాలం మంటలు చెలరేగితే ఫైర్ ఇంజన్లు రావడానికి కూడా ఆస్కారం లేదు. ఇంత ఇరుకైన ప్రదేశాల్లో ఉన్నాయి ఆఫీసులు. సెక్యూరిటీ గార్డులన్న మాటే లేదు. సీసీటీవీ కెమెరాలు అత్యాసే. సకల సమస్యల నిలయంగా మారిన కడప సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఇప్పటికైనా సంస్కరించాలని, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని జనం కోరుతున్నారు.